రైట్ పవన్. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఈ రోజు అంటే రేపు మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలుస్తుంది. అండ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ గురించి, ఇక అంతేకాకుండా ఇప్పుడు లడ్డూ వివాదం కూడా దీనికి సంబంధించి, అలాగే వరదల గురించి, ఇవన్నీ కూడా ప్రధాని మోదీతో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. పలువురు కేంద్ర మంత్రులతో కూడా కలిసి పలు అంశాలు కూడా వాళ్లతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, వరద సాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోదీని పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో హస్తినకు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 ప్రధానితో సమావేశమవుతారు. ఆ తర్వాత రైల్వే, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కలుస్తారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. బుడమేరు సహా రాష్ట్రంలో వరదలపై కేంద్రానికి నివేదిక సమర్పించిన తర్వాత తొలిసారి ప్రధానిని చంద్రబాబు కలవనున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం, వరద సహాయక నిధులు, అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడం, పోలవరం నిర్మాణానికి ముందస్తు నిధులపై కూడా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.